హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ మూడిలో వచ్చే ముఖ్యమైన అంశాలను ఒక 10 నిమిషాల పాటు చర్చించుకుందాం. సో ముందుగా ఆంధ్రజ్యోతిలో ఈరోజు చూసుకుంటే బ్యానర్ వార్త, టెంట్ సిటీలు, హోమ్ స్టేలు మహాకుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలంట. ఏఐ ఆధారంగా క్రౌడ్ మేనేజ్మెంట్ ఇప్పటి నుంచి ఏర్పాట్లు మొదలు కావాలి. సో కొత్తగా 139 ఘాట్ల నిర్మాణం, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ, పుష్కరాల ముందే పోలవరం పూర్తి కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిన్న సమీక్షించారన్నమాట మంత్రులతో. అట్లాగే ఇంకొక బ్యానర్ వార్త ఏంటంటే, అది నెయ్యే కాదు, పామాయిల్ కెమికల్ కలిపిన ద్రవం, లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసులో సిట్ స్పష్టీకరణ, నెల్లూరు కోర్టులో తుది ఛార్జిషీటు దాఖలు. సో అది నెయ్యే కాదంటండి, అసలు పాలు వాళ్ళు కొనలేదంట డైరీ వాళ్ళు. సో పాలు లేకుండా నెయ్యి తయారు చేశారంట. 12 మంది టీటీడీ ఉద్యోగులు సహా 36 మందిపై అభియోగాలు. బోలేబాబా డైరీ కేంద్రంగా కల్తీ దందా. ఆ డైరీకి అసలు ఆవులే లేవు, బయట నుంచి కూడా పాలు కొనలేదు. టీటీడీ పెద్దలు, సరఫరాదారుల కుమ్మక్కు. 2019 నుంచి 24 మధ్య 60.10 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేశారంటండి. అట్లాగే కల్తీ అని తెలిసి అనుమతించిన అధికారులు. టీటీడీకి 250 కోట్ల నష్టం. కల్తీ నెయ్యి కేసులో ముగిసిన దర్యాప్తు. ఛార్జిషీట్లో ప్రతి అంశానికి ఆధారాలు. సో నిందితుల జాబితాలో 5 డైరీలు, 31 మంది వ్యక్తులు ఛార్జిషీట్లో వివరించిన సిట్ అధికారులు అంటండి. అయితే దీంట్లో ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, ఓన్లీ అధికారులని, ఉద్యోగస్తులను మాత్రం బాధ్యత చేశారనమాట. అంటే బోర్డు మెంబర్స్ కానీ, అట్లాగే ఈఓ మీద కానీ, ఈఓ పిఏ మీద కానీ, వాళ్ళ మీద ఎవరి మీద చర్యలు లేవంటే ఓన్లీ బోర్డు అధికారులు, ఉద్యోగస్తుల మీద మాత్రం చర్యలు తీసుకొని సైలెంట్ అయిపోయారు. సో మీకేమనిపిస్తుంది ఈ కేసులో? ఇది నిజంగా ఇది ఉద్యోగస్తులపైన మాత్రమే చర్యలు తీసుకోవాలనిపిస్తుందా? సో దాన్ని కామెంట్ చేయండి. అట్లాగే ఉదారంగా రుణాలు ఇవ్వండి, ప్రైవేట్ వ్యక్తుల వద్ద తీసుకునే పరిస్థితి వద్దు, వ్యవసాయం సహా ఏ అవసరం వచ్చినా బ్యాంకులో రుణాలు తీసుకునేలా ఉండాలి. డ్వాక్రా తరహాలోనే రైతులకు ప్రోత్సాహం, ఎంఎస్ఎంఈ రంగానికి మరింత ఊతం ఇవ్వాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యాపారులు చైతన్యం ఇవ్వాలంట. ఓసీ వాళ్ళు ఎట్లా పోయినా పర్లేదు. డ్వాక్రా సంఘాల ఖాతాలపై ఛార్జీలు తగ్గించండి. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. 2 లక్షల కోట్ల రుణాల్లో 49,000 కోట్ల రీషెడ్యూల్. దీనివల్ల 1,108 కోట్ల ఆదా అయ్యాయి. రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో సమావేశంలో చంద్రబాబు నాయుడు. ఎంఎస్ఎంఈలకు 95,714 కోట్ల రుణాలు, సాగుకు 2.96 లక్షల కోట్లు ఇచ్చాం. సో బ్యాంకులు చెప్పి అంతా ఓకే, కానీ బీసీ, ఎస్టీ, ఎస్సీ వ్యాపారులకు చేయూతనివ్వాలి అని చెప్పేసి ఇట్లా అన్నారు కదా. సో మరి ఓసీ వాళ్ళు ఏం పాపం చేశారు? మా పరిపాలనలో కులాలకి, మతాలకి అతీతంగా పరిపాలిస్తామని చెప్తారు, కానీ ఇక్కడికి వచ్చే కొందికి ఎస్సీ, ఎస్టీ, బీసీ అని చెప్పి మాత్రం మాట్లాడతారు. అట్లాగే మద్యం స్కామ్ గురించి తెలియదు, దాంతో నాకు సంబంధం లేదు. ఆదాన్ డిస్టిలరీలో భాగస్వామ్యమా అని అడిగితే అది మా ఆడిటర్ చూసుకుంటారు. డిస్టిలరీల నుంచి పిఎల్ఆర్లోకి వచ్చిన డబ్బులు వెనక్కి ఇచ్చేసాం. సో ఈడీ విచారణలో ఎంపీ మిథున్ రెడ్డి అంటుంది. మద్యం కుంభకోణం గురించి నాకేమీ తెలియదు, దాంతో నాకు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేసినట్టు తెలిసింది. రాజకీయ కక్షతోనే ప్రభుత్వం తనపై కేసు పెట్టిందని ఆరోపించారంట. ప్రతి పొలిటీషియన్ చెప్పే మాట అది. అట్లాగే సైనైడ్ కిల్లర్కు జీవిత ఖైదు. ప్రసాదంలో సైనైడ్ కలిపి 10 మంది హత్య, ఆపై బంగారం నగదుతో ఉడాయింపు. సహకరించిన మరొకరికి 10 ఏళ్ల జైలు శిక్ష. ఏలూరు 8వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు. అట్లాగే కాంగ్రెస్కు శశిధరూర్ దూరం అంటండి. పార్టీ కీలక సమావేశానికి డుమ్మా, రాహుల్ పరాభవించాలని అలేక. సో ధరూర్ను పట్టించుకొని అగ్రనేతలు. శాసనసభ ఎన్నికలకు ముందు కేరళలో కాంగ్రెస్లో రాజకీయ దుమారం. అయినేం లేదు, కొంచెం బీజేపీ వైపు మాట్లాడినట్టు ఉంటుంది కాబట్టి కొద్దిగా దూరం అవుతున్నారనమాట. అలాగే ఉప్పొంగిన అభిమానం. ఘనంగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అన్నదానాలు. తిరుమలలో భక్తులకు ఒకరోజు భాష్యం అన్నదాన ప్రసాదం. 44 లక్షల విరాళం ఇచ్చిన రామకృష్ణ. మడక సిరగలో 10,000 మందికి ఇంటి స్థలాలు అందజేత. సో 70 మంది అనాథ పిల్లలకు వాసం చెట్టి దుస్తులు పంపిణీ అయిందంటండి. సో కొంచెం గ్రాండ్గా చేశారు నిన్న బర్త్డే వేడుకలు లోకేష్ గారిది. అట్లాగే ఇరాన్ వైపు అమెరికా సేనలు. పరిస్థితిని నిశ్చితంగా గమనిస్తున్నామన్న ట్రంప్. యుద్ధ విమాన వాహక నౌకలు సహా భారీ స్థాయిలో బలగాలు పంపినట్టు వెల్లడి. ఇరాన్, అమెరికా పరస్పర హెచ్చరికలతో ఉద్రిక్తత. WHO నుంచి వైదొలిగిన అమెరికా. సో ఏంటంటే అమెరికా ఇరాన్ వైపు వెళ్తుంది కదా. సో ఖచ్చితంగా అయితే దాడి జరగదు 90% అనుకుంటాం.
మీ ఇంట్లో ఎన్ని ఫోన్లు ఉన్నాయి, ఏం తింటున్నారు, ల్యాప్టాప్ కంప్యూటర్లు ఉన్నాయా, ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా, ద్విచక్ర వాహనాలు ఏమున్నాయి, కారు జీపు వ్యాను ఉన్నాయా? ఈసారి జనగణనలో 33 ప్రశ్నలు త్వరలో దేశవ్యాప్తంగా ప్రారంభం అంటండి. సో ఇంట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయి, ఎన్ని ఫోన్లు ఉన్నాయి, అట్లాగే ఏమి తింటున్నారనే ప్రశ్నలు కూడా దాంట్లో జోడించారంట. అట్లాగే జైలు నుంచి జోగి సోదరులు విడుదల అండి. ములకల చెరువు నకిలీ మద్యం కేసులో తమ్మలపల్లి కోర్టు బెయిల్ మంజూరు. ఇబ్రహీంపట్నం కేసులో ఇటీవల బెయిల్. 83 రోజుల తర్వాత జైలు జీవితానికి మొత్తానికి విముక్తి అంటండి. అట్లాగే ఏసీ రూమ్లో కూర్చొని నిర్ణయాల మాంసం చేపల దుకాణాల కేటాయింపులకు ఈ వేళమా? విజయవాడ కార్పొరేషన్ అధికారులపై హైకోర్టు ఆగ్రహం. నోటిఫికేషన్ నిలుపుదల విచారం మార్చి 3 వాయిదా అంటండి. సో అట్లాగే ఈనాడులో చూసుకుంటే పాలే లేని పాపాల నెయ్యి అని చెప్పేసి కల్తీ నెయ్యి కేసు గురించి రాశారు. అక్షరాల 60 లక్షల కిలోల నెయ్యి సరఫరా 2019-2024 మధ్యలో. దానితోనే 20 కోట్ల శ్రీవారి లడ్డులు తయారీ. వైకాపా పాలనలో కుంభకోణం 235 కోట్ల దుర్వినియోగం. డైరీలతో చేతులు కలిపిన తీతే దొంగలం. సో వైవి సుబ్బారెడ్డి పిహెచ్ చిన్నప్పన్న డైరీ ప్రతినిధులతో బేరసారాలు. హవాలా మార్గంలో లంచాల స్వీకరణ తేల్చి చెప్పిన సిట్. 600 పేజీలతో తుది అభియోగ పత్రం. సో వైకాపా హయాంలో 2019-2024 మధ్యలో తిరుమల తిరుపతి దేవస్థానానికి అసలు నెయ్యి కాదని, దాన్ని నెయ్యి పేరిట సరఫరా చేశారని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నిగ్గు తేల్చింది. పాలే లేకుండా పామాయిల్, పామ్ కార్నల్ ఆయిల్తో సిద్ధం చేసిన పదార్థాన్ని నెయ్యి ముసుగులో సరఫరా చేశారని పేర్కొందంటండి. సో దారుణం. అట్లాగే 20 ఏళ్ల దేశవ్యాప్తంగా సమ్మె. బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ప్రకటన. దీర్ఘకాలంలో పెండింగ్లో ఉన్న 5 రోజుల పని దినాల డిమాండ్పై ఈ నెల 27న దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు నిర్ణయించాయంట. ఉద్యోగమే లేక చాలామంది బాధపడుతుంటే, పని రోజులు తక్కువగా ఉన్నాయని ఇబ్బంది పడుతుంటే వీళ్ళకి పని ఎక్కువైపోయిందని ధర్నా చేస్తున్నారంట. కడుపు నిండినోడికి ఒక బాధ, నిన్నోడికి ఒక బాధ. సో అక్రమాల లేఅవుట్లు, క్రమబద్ధీకరణకు నోట్లు. గత పాలనలో ప్రభుత్వ భూముల్లో వైకాపా నేతల లేఅవుట్లు, ఇప్పుడు ఎల్ఆర్ఎస్లో క్రమబద్ధీకరణకు ఒత్తిళ్లు. కొన్ని రోజు జిల్లాల్లో బేరసారాలతో మెత్తబడుతున్న అధికారులు అంటండి. WHO నుంచి అమెరికా వైదొలిగిందంట. 2000 కోట్ల బకాయిలు పడిన అగ్రరాజ్యం. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నుంచి తమ దేశం వైదొలిగే ప్రక్రియ పూర్తయిందని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్ మహమ్మారిని అదుపు చేయడంలో, సంస్కరణలకు అమలు చేయడంలో WHO విఫలమైందని అమెరికా ఆరోగ్య మానవ సేవల సంఘం యోగం తెలిపిందంట. సో అట్లాగే వీళ్ళు 2000 కోట్లు కట్టాలంట WHOకి. ఈ ట్రంప్ చేసే పనులకి వచ్చే రోజుల్లో ఎవరు ప్రధానమంత్రి అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అట్లాగే సాయిరెడ్డిని 100 కోట్లు ఎందుకు అడిగారు, వాటిని రాజకేశ్వరికి ఎందుకు ఇప్పించారు? వైకాపా ఎంపీ మిథున్ రెడ్డిని ప్రశ్నించిన ఈడీ. ఏపీ మద్యం కుంభకోణాల కేసులో విచారణ అంటండి. అట్లాగే డిఎంకే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. వచ్చే ఎన్నికల్లో గెలుపుతో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తాం. ఎన్డీఏ సభలో ప్రధాని నరేంద్ర మోడీ. సో అట్లాగే కేరళలోని అధికార మార్పు తప్పదని చెప్పేసి నిన్న తమిళనాడులో జరిగిన ఎన్డీఏ మీటింగ్లో మాట్లాడారనమాట. సో ప్రభుత్వాల సబ్సిడీని ఏటా చెల్లించాల్సిందే. ట్రూ అప్ అంటే ఛార్జీలు పెంచడం కాదా? 2026-2027 విద్యుత్ టారిఫ్పై నిపుణుల సంఘాలు ఆందోళన. అధిక ఛార్జీలు పెంచడం కాదా అని చెప్పేసి ఎంబీ ఆంజనేయులు విద్యుత్ వినియోగదారుల ఐక్య వేదిక స్కై న్యూస్ మాట్లాడారనమాట. సో టారిఫ్ పెంచలేదని డిస్కమ్లు చెబుతూ ఆ తర్వాత ట్రూ అప్ ఏఎఫ్పిపిఏ రాజ్యాల పేరుతో అదనపు భారాలు వేస్తున్నారని, అది ఛార్జీలు పెంచడం కాదా అని ప్రభుత్వం నుంచి, ప్రైవేట్ కంపెనీల నుంచి రావాల్సిన బకాయిలు 25,383 కోట్లు వచ్చే మార్చిలోగా వసూలు చేయాలని చెప్పేసి నిన్న వీళ్ళు ధర్నా చేశారు కదా విజయవాడలో. సో దాని గురించి రాశారు. అట్లాగే వెచ్చదనం 3 ప్రాణాలు తీసిందంటండి. నిప్పుల కొంపటితో ఊపిరాడక భార్యాభర్త కుమారుడు మృతి అంటండి. సో వెచ్చదనం కోసం ఇంట్లో వేసిన నిప్పుల కొంపటి ఒకే కుటుంబంలో 3 ప్రాణాలు తీసింది. మరో చిన్నారికి ప్రమాదంలోకి నెట్టింది. ఈ విషయాల ఘటన పార్వతీపురం మన్యం జిల్లా జిఎంఓ వలస మండలంలో చోటు చేసుకుంది. సో ఇక సాక్షిలో చూసుకుంటే గీతం కబ్జాలకు గిఫ్ట్. విశాఖలో 5,000 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమి గీతం వర్సిటీకి అడ్డుగోలుగా కట్టబెట్టేందుకు బాబు సర్కార్ పావులంటండి. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి సాహసించని విధంగా భూదోపిడీ. బాబు సొంత కుటుంబ సభ్యులకు అత్యంత ఖరీదైన గిఫ్ట్. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సర్కారు భూములు మళ్ళీ గీతం చెరలోకంట. సో గీతం కాలేజీకి సంబంధించిన ఇష్యూ వేశారన్నమాట వీళ్ళు. ఇషాంత్ సూర్య విధ్వంసం. 2వ T20లోనూ న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం అంటండి. అట్లాగే నకిలీ మద్యం కేసులో జోగి సోదరులకు బెయిల్ మంజూరు చేసిన తంబలపల్లి కోర్టు. విజయవాడ జైలు నుంచి విడుదల.
సో అక్రమ కేసుల వెనుక చంద్రబాబు నాయుడు, నా మీద లోకేష్ చేసిన ఆరోపణలకు ప్రమాణానికి రావాలి మాజీ మంత్రి జోగి రమేష్. ప్రమాణానికి ఎందుకని జరిగింది. మద్యం అక్రమ కేసులో ఈడీ విచారణకు హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి అంట. అట్లాగే ఉద్యోగులకు బాబు సర్కార్ మరణ శాసనం, ప్రభుత్వ వేధింపులకు 10 రోజుల్లోనే 4 ఉద్యోగులు బలి, అలవికాని లక్ష్యాలతో మానసిక క్షోభ గురి చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల మరణాలపై స్పందించి సమీక్ష ఏర్పాటు చేయాలి, ఉద్యోగులతో ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు గౌరవంగా వ్యవహరించాలంట, సర్కారు వైఖరిని మార్చుకోకపోతే ఉద్యోగుల తరపున పోరాటం ఉధృతం. లాస్ట్ 5 ఇయర్స్లో ఏం చేస్తున్నారండి? సో అట్లాగే చంద్రబాబు నాయుడు ప్రత్యేక విమానాల ఖర్చు ఏడాదికి 54.64 కోట్లు అంట. 4వ త్రైమాసిక వ్యయానికి 13.66 కోట్లు విడుదల. సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ. గత 3 త్రైమాసికాల్లో ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు అద్దెకు 40.97 కోట్లు. మరోవైపు లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక హెలికాప్టర్లో చక్కర్లు, వారి లెక్క తేల్చేస్తుందంట. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులతోనే వెళ్తున్నారు. వాళ్ళు పదే చెప్తున్నారు అనమాట. ₹1 కూడా గవర్నమెంట్ తీసుకోవడం లేదు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు సొంత నిధులతోనే వెళ్తున్నారని చెప్పి వాళ్ళు ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తున్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారి చెప్తూనే ఉన్నారు. సో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి ఇంకా గవర్నమెంట్ తరపు నుంచే వెళ్ళాలి. సో అదే అండి మూడిట్లో వచ్చిన ముఖ్యమైన అంశాలు. అట్లాగే వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి. అట్లాగే వీడియో లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.